అందరికీ నమస్కారం. భక్తి ధామం సమర్పించు మన దేవాలయాలు కార్యక్రమానికి స్వాగతం. హర హర మహాదేవ శంభో శంకర. ఇవాళ మనమున్నాము బోడుప్పల్లోని స్వయంభూ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవస్థానంలో. మరి లోపలికి వెళ్ళి అమ్మవారిని స్వామివారిని దర్శించుకుందాం పదండి. హర హర మహాదేవ శంభో శంకర. భ్రమరాంబ మల్లికార్జున స్వామి స్వయంభూ దేవాలయము. ఇది హైదరాబాదులో ఒక బోడుప్పల్ గ్రామానికి చెందినటువంటిది. బోడుప్పలు ఒక 25 సంవత్సరాల క్రితము ఒక చిన్న ఊరుగా ఉండేది. ఈ ప్రాంతం అంతా కూడా అడవి ప్రాంతము, మొక్కలతో ఉండేది. ఈ యొక్క ఎక్కడైతే మనం ఉన్నామో మనము ఇక్కడ ఒక కొండ, ఆ కొండకు కింద భాగం లోపల కోనేరు లాంటిది, వాటర్ లాంటిది ఉండేది. దాన్ని గంగాగా మనం పిలిచేవాళ్ళము. ఒకప్పుడు ఈ బోడుప్పల్ గ్రామం లోపల చాలామంది మంచినీటి కోసము తపన చెందేవారు. ఆ మంచినీరు కూడా ఇక్కడి నుండి అందరికీ తీసుకువెళ్ళేవారు. మరియు ఈ ప్రాంతం అంతా కూడా వ్యవసాయ భూములుగా ఆ రోజుల్లో ఉండేది. ఈ స్వయంభూ వెలిసినటువంటి ఒక లింగము 200 సంవత్సరాల పురాతనమైనటువంటి ఒక లింగము. పోతే ఒక 30 సంవత్సరాల నుండి ఇది ప్రాచుర్యంలోకి వచ్చింది. పోతే ఈ హైదరాబాదు యొక్క పట్టణంలో మూల ప్రాంతం కనుక ఈ స్వయంభూ దేవాలయము అంతా ఎన్ని రోజులు ప్రాచుర్యంలోకి రాలేదు. 2000 నుండి శ్రీ అమ్మసాని వెంకటరెడ్డి గారు, వారి యొక్క కులదేవుడు భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామి వారు ఒక రకంగా చూస్తే మనము తెలంగాణ శ్రీశైల వాసుడు అని చెప్పి అనవచ్చు. శ్రీశైలం లోపల ఏదైతే మనకు కార్యక్రమాలు జరుగుతాయో ఆ అన్ని కార్యక్రమాలు కూడా మనం ఇక్కడ జరపడతాయి. కార్తీక మాసం అందు జరిపించే ఒక జ్వాలాతోరణం జరిపిస్తుంటాము. స్వయాన శ్రీశైలం నుండి మనకు ఇక్కడికి ఆ జ్వాలాతోరణం యొక్క భక్తులు వస్తాయి. పోతే ఇంకోటి ఏంటంటే 2000 సంవత్సరాల క్రితము అమ్మసాని వెంకటరెడ్డి గారికి ఇక్కడి ఆ యొక్క శివుడు కళ్ళ లోపలికి వచ్చేసి, అయ్యా మేము ఇక్కడ ఉన్నాను, నాకు చిన్న ఒక మందిరంలాగా చిన్న గుడిసెలాగా వేసి ఉంచండి అని చెప్పేసి
చెప్పడం అప్పుడు జరిగిందని చెప్పి విన్నాము మేము. నేను దాదాపుగా నా పేరు ఉజ్జల ప్రకాష్, 9 సంవత్సరాల నుండి ఈ ఆలయంలో పనిచేస్తున్నాము. అంతకుముందు ఇక్కడ పూజా కార్యక్రమాలు ఏం జరిగేది కాదు. ఏదో మన వెంకటరెడ్డి గారి యొక్క కుమారుడు అమ్మసాని సత్యనారాయణ గారు, అంటే వారు ఇక్కడ ఫోటో ఉంది, వారు కొంతమంది తీసుకొని సేవకులను తీసుకొని ప్రతిరోజు కూడా ఆలయానికి వచ్చేసి ఆ కొండ మీద, అది ఎత్తులో ఉండేది, ఈ ప్రాంతం అంతా మనం నిలబడి ఉన్న ప్రాంతము చాలా నీళ్ళతో ఉండేది, ఇక్కడ లోతు ఉండేది. ఇదంతా ఈరోజు ఈ విధంగా అవడానికి కారణం కూడా ఆ స్వయంభూ స్వామియే, మహాశంకరుడు. అయితే అప్పటి నుండి ఒక చిన్న పందిరం వేసేసి అక్కడ బయట కనబడుతున్నట్టు ఒక లింగం ఉంది చూడండి, ఆ స్వయంభూ కూడా ఆ లింగాన్ని అందరూ పూజించేవారు ఆ రోజుల్లో. కొద్ది కాలం అయిన తర్వాత అమ్మసాని సత్యనారాయణ గారు ఈ యొక్క మందిరం లోపల ఎట్లయినా మంచిది స్వయంభూగా వెలిసి ఉన్నటువంటి ఒక లింగము వారి కళ్ళ వచ్చి అని చెప్పాడు, ఇక్కడ చక్కటి వాతావరణము, పవిత్రమైనటువంటి ఒక స్థలం ఇది, ఈ పవిత్ర స్థలం లోపల మీరు ఒక మందిరాన్ని పెట్టండి అంటే అప్పుడు వాళ్ళు ఏం చేశారు, పండితులను వేదాంతులు అందరినీ పిలుచుకొచ్చేసి ఇక్కడ భ్రమరాంబ మల్లికార్జున స్వామిల వారిని ప్రతిష్టాపన చేశారు. ఏదైతే మన స్వయంభూ దేవాలయం ఉందో దాని ముందున్నటువంటిది ఒక అది ప్రతిష్ట చేసినటువంటి ఒక లింగము. అప్పటి నుండి మనము భక్తులంతా మంత్రోచ్చారాలతో డైలీ అభిషేక కార్యక్రమాలు చేపించి దానికి పవర్ పెరగటం వలన ఈరోజు ఇన్ని దేవాలయాలు ఇక్కడ మనం చూస్తున్నాం. దాని తర్వాత మనకు భ్రమరాంబ దేవత నెక్స్ట్, రెండవది, మూడవది శ్రీదేవి భూదేశ్వర వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయము. మళ్ళీ అట్లా దినదినము మనకు డెవలప్ పోతున్నది. ఇదంతా ఆ స్వయంభూ వారి యొక్క మనకు ఆశీస్సులు అందుకుందాం. తర్వాత సీతారామ లక్ష్మణ స్వామి వారి యొక్క మంటపం ఉంది, మీరు చూస్తారు పక్కకు అది. దాని తర్వాత హరిహర, వీటికి అన్నిటికంటే ముందు క్షేత్రపాలకుడు కావాలి మనకు. ప్రతి మందిరం లోపల ఆంజనేయ స్వామిని మనం పెడతాం. ఈ మా భ్రమరాంబ ఆలయం అయినప్పుడే ఆంజనేయ స్వామి వారిని కూడా అక్కడ మనం నెలకొల్పడం జరిగింది, ప్రతిష్టాపన జరిగింది. దాని తర్వాత ఇవన్నీ వచ్చేసినాయి. ఆ తర్వాత 2013 లోపల 13 లోపల గురుదేవ సద్గురు సాయినాథ మందిరము, అంతకంటే ముందు హరిహర సుత అయ్యప్ప స్వామి మందిరము. ఇలా ఈ మందిరంలో ప్రతి ఒక్కటి కూడా ఇలా దినదినము పెరగడానికి కారణం ఏంటంటే ఆ స్వామి యొక్క సంపూర్ణమైనటువంటి యొక్క ఆశీస్సులు అని చెప్పి చెప్పడం తప్పదు. ఆ తర్వాత ఇంకోటి 2013 లోపల నేను ఈ గ్రామానికి వచ్చాను. మాది ఆసిఫాబాద్, కొమరంభీం జిల్లా. వచ్చినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే మాకు జనరల్గా ఈ భగవంతుని యొక్క సేవా కార్యక్రమంలో రావాలి అని చెప్పేటువంటి ఒక నా మనసులో ఉన్నటువంటి మాటని నేను భగవంతుని ముంగట చెప్పడము, తర్వాత వాళ్ళు కూడా నన్ను మీకు కొంత గొప్ప వస్తుంది కదా మీరు రండి అని చెప్పి పిలవడము, ఇలా మేము సేవ చేసుకుంటూ ఇన్ని సంవత్సరాలు చేస్తున్నామండి. అప్పటి నుండి దినదినం కూడా అవుతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ కార్యక్రమాలు ఆశ్వీజ మాసం లోపల శరన్నవరాత్రులు మహారంగరంగ వైభవపేతంగా 9 రోజులు ఇక్కడ జరపడతాయి. ఆఖరి రోజు అంటే లాస్ట్ రోజు శమీ వృక్ష పూజ జరుగుతుంది. భ్రమరాంబల మళ్ళీ స్వామివారికి ఆ రోజు శమీ యొక్క పూజ చేయించేసి అమ్మవారి ముందు మేము ఆరతి ఇవ్వడము. ఆ 9 రోజులు కూడా నవదుర్గలు, ఒకరోజు లక్ష్మీ అమ్మవారు, భ్రమరాంబికా దేవత, ఇలా 9 దుర్గలుగా రోజు ఒక్కొక్క అలంకారం చొప్పున విశేషమైన పూజలతోటి మేము జరిపిస్తున్నాము. ఆశ్వీజ మాసం కాగానే మనకు నెక్స్ట్ వచ్చేది ఏంటి, కార్తీక మాసము. కార్తీక మాసం చాలా శుభప్రదమైనటువంటి ఒక శివుని మాసము, శివకేశ్వర మాసము. ఆ కార్తీక మాసం కూడా నెల రోజులు ప్రతిరోజు ఉదయం 5 గంటల నుండి అభిషేక కార్యక్రమాలు జరుగుతుంటాయి. భక్తులు చాలామంది వచ్చి అభిషేకాలు చేసుకొని వారి వారి యొక్క కోరికలను నెరవేర్చుకుంటున్నారు. చాలామంది వచ్చి స్వామివారి దగ్గర మనసుతోటి గిట్ట మనం అనుకుంటే తప్పకుండా కూడా పని అవుతుందని చెప్పేసి నేను సాక్షాత్ నాకే తెలుసు. నేను ఈ మందిరం రావడానికి కూడా అదే జనరల్గా ఏంటంటే నేను వచ్చాను ఇట్లా 13 లోపల ఆయన ముందు అనిపించింది
ఏది నేను ఈ మందిరంలో చేయాలి, ఏదో నాకు తోచిన ఇది. అలానే పాప ఆయనకు ఇప్పటి వరకు కూడా నేను భగవంతుడి దేవల్ల బాగానే ఉంది, అందరూ కూడా బాగుండాలని చెప్పి కోరుతున్నాను. ఆ తర్వాత కార్తీక మాసం కూడా ఆ యొక్క నెల రోజులు చక్కటి కార్యక్రమాలతోటి విశేష పూజలతోటి జరిపిస్తాము. కార్తీక మాసం లోపల పౌర్ణమి రోజు సామూహిక సత్యనావ్రతాలు జరుగుతాయి. తెల్లారి 5 గంటల నుండి మధ్యాహ్నం వరకు కూడా అభిషేక కార్యక్రమాలు, సాయంత్రము జ్వాలాతోరణ కార్యక్రమం, అంటే శివపార్వతులని మనము జ్వాలాతోరణ కింద నుంచి తీసుకొని వెళ్తుంటాము. చాలామంది భక్తులు ఆ రోజు వచ్చేసి స్వామివారి యొక్క దివ్య ఆశీస్సులు పొందుతుంటారు. ఈ యొక్క కార్తీక మాసం కాగానే మళ్ళీ మనకు నెక్స్ట్ ఏంది మార్గేశ్వర మాసము. మార్గేశ్వర మాసము విష్ణుదేవుని యొక్క మాసము. మాసే మార్గేశ్వరం అంటే విష్ణు అంటే మన గోదా రంగనాథ గోదాస్వాముల వారి యొక్క విశేష కార్యక్రమాలు జరుగుతాయి. ఇక్కడ కూడా మన దగ్గర స్వయం దేవాలయం లోపల ఇలా ప్రతి మాసం కూడా ఏ మాసం విడిపించకుండా తర్వాత నెక్స్ట్ వచ్చేది జనవరి, మళ్ళీ మాఘమాసం లోపల మనకు మహాశివరాత్రి కార్యక్రమం కూడా రంగరంగ వైభవపేతంగా జరుపుతున్నాం ప్రతి సంవత్సరం కూడా. తర్వాత చైత్ర మాసమందు ఏది రామనవరాత్రాలు మనము ఇక్కడ అంతగా చేయం, కానీ రామ కళ్యాణం చేస్తుంటాం. రామ కళ్యాణం రోజు కూడా చక్కగా రామునికి అభిషేక కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు సాయంత్రం వరకు ఆ రోజు రామపట్ట సీతారామ కళ్యాణోత్సవ కార్యక్రమం కూడా ఇక్కడ జరపబడుతుంది. అట్లాగే ఆషాఢ మాసం లోపల గురు పూర్ణిమ, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః గురు పూర్ణిమ కార్యక్రమము మన సాయిబాబా మందిరం మందు కూడా మనం జరుపుకుంటాము. గురు పూర్ణిమ తర్వాత నెక్స్ట్ వచ్చేది మనకు ఏది గణపతి భాద్రపద మాసము మన దగ్గర కొద్దిగా ఇది ఉంటుంది. అసలు మిగతా మాసాలన్నీ కూడా ఏదో ఒక కార్యక్రమాలతోటి మా గుడి ఎప్పుడు అన్ని విశేష కార్యక్రమాలతోటి పూజలతోటి అందరితో కూడా మేము జరిపించుకుంటూ ఈ విధంగా 9 సంవత్సరాలు చేస్తున్నాము. ప్రతి కార్యక్రమం లోపల మహాప్రసాదన వితరణ కార్యక్రమం ఉంటుంది, అన్నదాన కార్యక్రమం కూడా జరపడుతుంది. తర్వాత ఇంకోటి ఈ నవంబర్ లోపల హరిహరసు అయ్యప్ప స్వామి యొక్క భక్తులు పడిపూజా కార్యక్రమాలు తర్వాత ఇది ఘనంగా జరిపిస్తాము, మొన్ననే జరిగింది. తర్వాత ఇంకోటి ఇది ఈ యొక్క మాఘమాసం లోపల శివస్వాముల వారితో శివ పడిపూజా కార్యక్రమము, భజనలు ఘనంగా జరపబడతాయి. ఇలాంటి కార్యక్రమాలతోటి 108 కలశాలతోటి శ్రీ బ్రహ్మణ మల్లికార్జున స్వామి వారికి అభిషేకాన్ని జరిపించుకుంటాము. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇది హైదరాబాదు మల్లికార్జున స్వామి ఆలయంగా మనం చెప్పుకోవచ్చు. మన జ్యోతిర్లింగాలలో 2వ జ్యోతిర్లింగమైన శ్రీశైల బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారికి ఎంత ఏదైతే ఉందో ఇక్కడ కూడా అంతే ఉందని చెప్పి చెప్పడం లేదు. ఇది మా యొక్క ఈ 9 సంవత్సరాలలో మేము చూస్తున్నటువంటి ఒక ఇది. విశేషంగా మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామి. తర్వాత ఇంకొక విషయం, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి మన శివాలయం లోపల గణపతి దేవునికి సంకష్టి చతుర్థి రోజు చేస్తుంటాము. తర్వాత ప్రతి మంగళవారము సుబ్రహ్మణ్య స్వామికి, ఎందుకు సుబ్రహ్మణ్య స్వామికి కుజదోషం వలన చాలామంది కూడా బాధపడుతుంటారు. ఆ కుజదోషం వలన సంతానం కానివ్వండి, వ్యాపారం కానివ్వండి, ఆరోగ్యం కానివ్వండి, పెళ్లి కానివ్వండి, ఇలాంటి కార్యక్రమాల్లో కూడా మనం కుజునికి పూజ చేసుకొని అలాంటి ఎంతోమంది వాళ్ళ సంకల్పాలను పూర్తి చేసుకొని చాలా ఆనందంగా చూస్తున్నారు. వారికి మరియు అందరికీ మరియు భక్తి టీవీ యొక్క ఛానల్ వారికి కూడా దినదినము అభివృద్ధించాలని అందరూ ఆయురారోగ్య అష్టైశ్వర్యంతో ఉండాలని చెప్పి కోరుతూ ఓం నమః శివాయ. హర హర మహాదేవ్. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈ దేవాలయం గురించి చెప్పాలంటే 5, 10, 20 నిమిషాల్లో ఏదైతే కాదండి అయ్యా. ఎందుకంటే మాకు తెలిసినంత మటుకు 1970కి పూర్వమే ఈ దేవాలయంలో ఉన్నటువంటి స్వయంభూ లింగాన్ని గుర్తించడం జరిగింది.
మాకు తెలిసినంత మటుకు ఈ దేవాలయ నిర్మాతలు ఎవరైతే ఉన్నారో అమ్మసాని సత్యనారాయణ రెడ్డి గారు వాళ్ళ తండ్రి గారు వాళ్ళ టైం నుంచి వాళ్ళ ఆధీనంలో వాళ్ళ భూములు ఇవన్నీ. సో ఆ రోజుల్లో వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ బావిల్లో చెరువుల్లో స్నానాలు చేయడం ఆ విధంగా జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ స్వయంభూ లింగాన్ని వాళ్ళు గుర్తించడం జరిగింది. ఆ గుర్తించడం జరిగినప్పటి నుంచి ఇదంతా చిన్న చిట్టడవిలాగా ఉండేది, ఎక్కువ ఎవరు వచ్చేటువంటి వారు కారు ఆ టైంలో. సో అయినా కానీ వారు ఉదయము సాయంత్రం వచ్చి వాళ్ళకి తోచినట్టుగా వారు అభిషేక పూజాది కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉండేవారు. సో ఆ తరువాత వారికి చెప్పడం కానివ్వండి, కళలో కనిపించడం కానివ్వండి, ఈ కార్యక్రమాలన్నీ జరిగిన తర్వాత గుడి నిర్మాణం అనేటువంటిది జరిగింది. సో గుడి నిర్మాణం జరిగిన తరువాత అయ్యగారు వచ్చిన తర్వాత అమ్మగారు కావాలి కదయ్యా. సో కాబట్టి బ్రహ్మరాంబికాదేవి గారు వచ్చారు. శివాయ విష్ణు రూపాయ అనేటువంటిది దాని ప్రకారంగా భూదేవి శ్రీదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారు ఏం చేశారు. సో అట్లనే ప్రతి ఒక్క దేవుడి యొక్క ఆలయము ఈ సమూహంలో నిర్మించడం అనేటువంటిది వారి కోరిక ప్రకారంగా దినదినంగా అభివృద్ధి చెందుతూ ఈరోజు మన కళ్ళ ముందు ఈ విధంగా నిలబడిందండి. సో దీన్ని ఈ దేవాలయాన్ని మేము అందరం ప్రత్యేకంగా బోడుపల్లో ఉన్న అమ్మసాని వెంకటరెడ్డి నగర్లో ఉన్నటువంటి దేవాలయంగానే పిలుస్తుంటాం. పాత శివాలయం అనేటువంటిది కూడా దీనికి ఒక పేరుందండి. పాత అంటే చాలా పాతది అనేటువంటిది పాత మల్లన్న గుడి అనేటువంటి దానిగా ఇది చాలా ప్రసిద్ధి చెందిందండి. సో ఇక్కడ జరిగేటువంటి దిన వార మాస సంవత్సరిక ప్రతి ఉత్సవాలు, ప్రతి ఒక్క విశేష పూజలు మా పూజారులు, భక్తులు ప్లస్ మా దేవాలయానికి ఉన్నటువంటి ప్రత్యేకమైన ఆస్తి, ఈ దేవుణ్ణి సేవించుకునేటువంటి చాలామంది మాతలు ఉన్నారు మాకు. సో వీళ్ళందరి సహాయ సహకారాలతోటి ప్రతిరోజు ఒక పండుగ వాతావరణంలో మాకు కార్యక్రమాలు నిర్వహించబడుతూ ఉంటాయి. సో కార్తీక మాసం, శివుడికి కార్తీక మాసం అనేటువంటిది చాలా ప్రియమైనది. ప్రతిరోజు ప్రియమే, కానీ భగవంతుడైనప్పటికీ కూడా ఒక మాసం అంటే ఇష్టం అనేది ఉంటుంది కాబట్టి వారికి కార్తీక మాసం అనేటువంటిది చాలా ఇష్టం. సో ప్రతి ఒక్క భక్తుడు కూడా జీవితంలో ఒక్కసారైనా సరే జ్వాలాతోరణ కార్యక్రమం అనేటువంటిది చూడాలి. ఆ జ్వాలాతోరణ కార్యక్రమంలో పాల్గొనాలి. శివుడితోటి, శివ పార్వతుల పల్లకీతోటి ఒక్కసారన్నా ఆ జ్వాలాతోరణంలో ప్రవేశించాలి. దాని వలన చనిపోయిన తర్వాత నరక ద్వారపు జ్యోతులు చూసేటువంటి అవకాశం ఉండదు అని బ్రతికి ఉన్నప్పుడు చేసుకునేటువంటి ఒక అతి విశిష్టమైన పుణ్యకార్యం. సో అందరూ జ్యోతిర్లింగాలకి, శ్రీశైలం లాంటి పుణ్యక్షేత్రానికి వెళ్ళి చేసుకోలేరు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మల్లికార్జున స్వామి, అక్కడ ఉన్నటువంటి మల్లికార్జున స్వామి దగ్గర జరిగేటువంటి జ్వాలాతోరణ కార్యక్రమం ఏ విధంగా నూలు దండలతో జరుగుతాయో అవే నూలు దండల్ని అక్కడ శ్రీశైలంలో నిర్వహించే నిర్వాహకుల ద్వారా మన దేవాలయానికి వారు పంపించడం ప్రతి సంవత్సరం. అదే నూలు దండల ద్వారా మన దేవాలయం, మన భక్తులందరూ కలిసి ఇక్కడ జ్వాలాతోరణ కార్యక్రమం నిర్వహించుకోవటం అనేటువంటి చాలా విశిష్టంగా, విశేషంగా జరుగుతుంటుంది. శివాలయం దట్టు స్వయంభూ శివాలయం కాబట్టి. చాంచల్యారుణ లోచనాంచిత కృపాం చంద్రార్ధ చూడామణిం చారు స్మేర ముఖాం చరాచర జగత్ సంరక్షిణీం తత్పదాం చంచంపక నాసికాగ్ర విలసన్ ముక్తామణి రంజితాం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. ఇదే దేవాలయంలో మరో ప్రధాన దేవతగా బ్రహ్మరాంబికాదేవి అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. ఈ అమ్మవారు దుర్గాదేవి స్వరూపంగా భక్తులు కొలుస్తారు. ఘోరేభ్యో దఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వశర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః.
ఈశానः సర్వవిద్యానాం ఈశ్వరः సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదా శివోం. నమో హిరణ్యబాహవే హిరణ్యవర్ణాయ హిరణ్యరూపాయ హిరణ్యపతయేంబికాపతయ ఉమాపతయే పశుపతయే నమో నమః. ఉమయా సహ దేవేశ నందివాహనమేవ చ భస్మలేపన సర్వాంగం ఏకబిల్వం శివార్పణం. ఈ దేవాలయంలో 12 జ్యోతిర్లింగాలకు ప్రతీకగా 12 శివలింగాలు ప్రతిష్ఠింపబడ్డాయి. ప్రియభ్రమరాంబికా మల్లికా స్వామి దధిష్ణానం సమర్పయామ్యై నమో నమః. ఓం దధిక్రావడో అకారిషన్నుసోసుకాజినః సురభినో ముఖనాయకం ఖితారిగత భ్రమరాంబికా మల్లికార్జున దధిష్ణానం సమర్పయామి. జై శ్రీమన్నారాయణ. ఓం నమో నారాయణాయ. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. ఆండాళ్ తిరువగలే శరణం. కర్కటే పూర్వ పల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. నీలాతుంగస్తనగిరి తటి సుప్తముద్భోజ్య కృష్ణం పారాఖ్యం స్వం శృతి శతశిరసిద్ధం అధ్యాపయంతి సోచ్చిష్టాయాం సదలి గణితం యాఫలాద్ ఉద్యుహంతే గోదాతస్యై నమ ఇదమిదం భూయే వాస్తుభూయః. ఆండాళ్ దివ్యే శరణం. ఈ యొక్క మంత్రంలో నేను ఎందుకు చదివాను అంటే, ఇప్పుడు జరిగేది మనకు మార్గశిర మాసము, దానినే మనము ధనుర్మాసము అంటారు. మార్గశిర మాసము మరియు పుష్యమాసములో మధ్యలో వచ్చేది ధనుర్మాసము. ఇది డిసెంబరు 14 నుంచి జనవరి 14 వరకు జరిగే ఈ మాసంలో ధనుర్మాసం అంటారు. ఈ ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువుకు చాలా ప్రీతికరమైన మాసం కాబట్టి నేను ప్రతిరోజు ఉదయమే స్వామివారికి తిరువారాధన మరియు అభిషేక కార్యక్రమంలో మరియు ఆరాధనా కార్యక్రమంలో మొదలగునవన్నీ కూడా జపిస్తుంటాను. మరియు అందులో ఈ యొక్క స్వయంభూ శివాలయం కాబట్టి దీనికి చాలా అద్భుతమైన ఫలితాలు జరుగుతాయని చాలా భక్తుల నమ్మకము. కావున ప్రతి ఒక్క భక్తుడు కూడా ఇక్కడికి వచ్చి ఎక్కడెక్కడికో ఈ యొక్క బోడుప్పల్ ప్రాంతం నుండే కాకుండా నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ నుంచి కూడా ఈ యొక్క స్వయంభూ దేవాలయం ఉన్నదట అని విచ్చేసి స్వామివారికి వారి యొక్క మొక్కులు చెల్లించుకొని మరియు వారి సత్ఫలితాలను పొందిన వారు చాలా మంది ఉన్నారు. అందులో ఇక్కడ మన స్వయంభూ ఆలయంలో మనకు రైట్ సైడ్ లో మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని ఉంటారు. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మనము పంచామృతంతో అభిషేకం చేసినచో వారి యొక్క కోరికలు తీరి వారికి సకల సౌకర్యాలు కూడా కలిగినాయని మనం ఎన్నో విధాలుగా చెప్పుకోవచ్చును. మరియు ముఖ్యంగా నేను సాయంత్రం పూట జ్యోతిష్యాలు చూస్తుంటాను, జాతకాలు. వారికి ఏ దోషాలు ఉన్నాయో వారికి మొదలైన రెమెడీస్ చెప్తుంటాను. ఆ రెమెడీస్ ను వారు తూచా తప్పకుండా పాటించి చాలా చాలా సత్ఫలితాలు పొందిన వారు ఎంతో మంది ఉన్నారు. నాకు తెలిసినంత వరకు నా యొక్క హయాంలో అనగా నేను ఇప్పుడు 9 సంవత్సరముల నుంచి ఈ ఆలయంలో పనిచేస్తున్నాను. నా పేరు మరింగంటి వేణుగోపాలాచార్యులు. మరియు ఎంతో మందికి ఎన్నో విధములుగా అద్భుత ఫలితాలు కలిగినాయని చాలా మంది నాకు ఫోన్లు చేసి చెప్పినారు. కావున ఈ యొక్క ఆలయంలో మరియు స్వయంభూ శివాలయంలో సత్యనారాయణ స్వామి వ్రతములు సామూహికంగా జరుపబడతాయి. మరియు అలాగే శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణాలు కూడా అద్భుతంగా జరిపించబడతాయి. మరియు హోమములు మొదలైన కార్యక్రమములు. అలాగే కార్తీక మాసంలో మనకు ఆకాశ దీపం అని ప్రతిరోజు ఉంటుంది. ఆ యొక్క ఆకాశ దీపాన్ని దర్శించుకోవడానికి ఎంతో మంది భక్తులు పడిపడి వస్తుంటారు. కావున ఆ ఆకాశ దీపము దర్శనము చాలా భాగ్యము కలిగిస్తుందని భక్తుల నమ్మకము. ఆ తర్వాత ఇక్కడ మనకు ఆంజనేయ స్వామి ఉన్నారు. ఆంజనేయ స్వామి వారి యొక్క హనుమత్ జయంతి మరియు హనుమత్ విజయోత్సవ ర్యాలీ అని కూడా ఎన్నో విధములుగా ఇక్కడ మన యొక్క కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు చాలా అద్భుతంగా జరుగుతాయి.
మనకు రేపు మంగళవారం అనగా 30వ తారీఖు నాడు వైకుంఠ ఏకాదశి, దానినే ముక్కోటి ఏకాదశి అని అంటారు. ఆ ముక్కోటి ఏకాదశి నాడు కూడా ఎంతో మంది భక్తులు అనగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎంతో మంది దర్శించుకుంటారు. అందులో సగానికి సగము కూడా ఇక్కడ వచ్చి దర్శించుకుంటారని చాలా భక్తుల నమ్మకము. కావున ఈ యొక్క ముఖ్యంగా మా యొక్క ఆలయంలో చాలా మంది సేవకులు ఎన్నో విధములుగా వారు సేవ చేసి వారి యొక్క సేవలను నిరూపించుకుంటూ ఉన్నారు. ఈ యొక్క సేవాదళ ద్వారానే ఈ యొక్క మన ఆలయము చాలా చాలా అభివృద్ధి చెందుతున్నది. మరియు ఆ సేవకులు ఎలాంటి ఆశలు కూడా ఆశించకుండా వారి యొక్క తమకు కోరిన కోరికలు కలుగుతాయని మరియు వారి యొక్క ఆశలు నెరవేరుతాయని కూడా ఈ విధంగా చెప్పడం జరుగుతున్నది. ఈ విధంగా మన యొక్క ఆలయము దినదినము అభివృద్ధి చెందాలని మరియు అలాగే భక్తి టీవీ వారికి కూడా ఎన్నో విధములుగా అనుకూలతలు జరగాలని ఆ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారిని మనసారా కోరుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. శుభం భూయాత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం సురభ్యే నమః. నా పేరు పేరి వెంకట కామేశ్వర భ్రమర్. మేము చిన్నప్పటి నుండి, నా చిన్నతనం నుండి ఈ దేవాలయాన్ని చూస్తున్నానండి. చక్కటి స్వయంభూ దేవాలయంగా చిన్నప్పటి నుండి కూడా ఈ దేవాలయానికి నేను ప్రతినిత్యం దర్శనానికి వస్తుండేవాడిని. అయితే చూస్తుండగానే ఈ యొక్క దేవాలయం యొక్క మహిమ ఎంత దూరం వెళ్ళిందంటే, ఈ బోడుప్పల్ ప్రాంతంలో ఉన్నటువంటి స్వయంభూ దేవాలయము పాత మల్లన్న గుడి అనే పేరు మీద ప్రఖ్యాతిగాంచినటువంటి ఆ యొక్క మల్లికార్జున స్వామి దేవాలయము చుట్టుప్రక్కల ఉన్నటువంటి గ్రామాలలో, మున్సిపాలిటీలలో, పట్టణం అంతా కూడాను ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి దేవాలయం ఇది. అయితే ఈ యొక్క దేవాలయం యొక్క మహిమ చెప్పాలి అంటే ఒక చిన్న కథా వృత్తాంతం చెప్పే ప్రయత్నం చేస్తాను. అయితే మనం ఇప్పుడు ఆ యొక్క స్వామివారు వెంకటేశ్వరి యొక్క ఈ యొక్క క్షేత్రంలో మనం కూర్చొని ఉండగా ఆయన యొక్క వృత్తాంతాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను. పూర్వము ఆ యొక్క నారాయణుడు ఒకనొక సందర్భాన భూలోకానికి వచ్చినప్పుడు అక్కడ ఆయనకి ఈ యొక్క సతీ వియోగం అంటే అమ్మవారు అలిగి ఆయన నుండి వెళ్ళిపోయినటువంటి సందర్భం ఒకటి ఉన్నది. ఆ సందర్భాన ఆయన అమ్మవారిని వెతుక్కుంటూ వచ్చి భూలోకానికి వచ్చినప్పుడు అక్కడ ఆయన ఒకనొక ప్రాంతంలో అన్నిటినీ వదిలిపెట్టి వైరాగ్య ధోరణితోటి పరిపాలన చేయాల్సినటువంటి ఆ యొక్క ప్రభు అన్నిటినీ విడిచిపెట్టి ఆయన అక్కడ తపస్సు చేస్తూ ఉండిపోయాడు. అటువంటి సందర్భంలో ఎంత కాలమైనను గాని ఆయన తన యొక్క పరిపాలన అంటే ఈ యొక్క లోకాన్ని నడిపించేటువంటి ఆ యొక్క ప్రభు ఆ విధంగా తన యొక్క భార్య కనబడకపోవడం, తనని విడిచి వెళ్ళిపోవడం అనేటువంటి ఆ యొక్క సంఘటన జరిగినప్పుడు ఆ విధంగా బాధపడుతున్నటువంటి విషయాన్ని గమనించినటువంటి ఆ యొక్క చిత్రముఖ బ్రహ్మగారు ఆయననే వచ్చి గోమాత రూపంలో, అంటే ఎవరు చెబితే ఆయన పలుకుతాడు అన్నప్పుడు ఆయనకి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి గోమాత రూపంలో ఆయన వచ్చి ఆయన ఆ యొక్క పుట్టలాగా కట్టుకుపోయింది. అంత ఘోర తపస్సు చేస్తూ అంత ఆ విధంగా ఆయన ధ్యానముతో ఉండగా ఆ యొక్క పుట్టలో ఆయన యొక్క పాలను విడిచిపెట్టాడు చిత్రముఖ బ్రహ్మగారు. ఆ విధంగా ఆ యొక్క పాలను విడిచిపెడుతుండగా ఆ అడవి నుంచి వస్తున్నటువంటి ఈ యొక్క పశువుల కాపరి పిల్లవాడు తన మందలోని పశువే ఇది అయి ఉంటుంది, ఆ గోమాత ఇదే అయి ఉంటుంది అనేటువంటి విషయంగా ఆయన భ్రమపడి, అయితే పాలు ఇందు మూలంగా తక్కువ అవుతున్నాయా, నువ్వు ఊరంతా తిరుగుతున్నావా అనేటువంటి విషయంలో చిన్నపిల్లవాడు కాబట్టి తన తండ్రి మందలించినటువంటి విషయం గుర్తుకొచ్చి కోపము తోటి తన చేతిలో ఉన్నటువంటి గొడ్డలని ఆ యొక్క బ్రహ్మగారు ఆ గోమాత రూపంలో వచ్చాడనే విషయాన్ని తెలుసుకోలేక ఆ యొక్క గొడ్డలని విసరగానే అప్పటి వరకు ఆ యొక్క పుట్ట లోపల ధ్యానముద్రలో ఉన్నటువంటి ఆ యొక్క నారాయణుడు సాక్షాత్తు గోవుకి ఏమైపోతుందో అనేటువంటి చింతతోటి వెంటనే అప్పటి వరకు ఎవరికి స్పందించినటువంటి ఆ యొక్క పరమేశ్వరుడు వెంటనే ఆయన పుట్ట నుంచి బయటికి తలని అడ్డం పెట్టాడు. ఆ యొక్క గొడ్డలి ధాటికి ఆయన యొక్క తల మరియు ఆయన శరీరం వేరైంది. అయితే ఆ తర్వాత ఆ యొక్క స్వామి వారు మహిమ గల వారు కాబట్టి ఆ తర్వాత ఆ యొక్క విషయం అంతా కూడా సర్దుమణి తర్వాత కూడాను ఈ యొక్క కథ ఎందుకు చెప్పాను అనంటే, ఈ యొక్క ఇప్పుడు మనము ఎంతో ఈ కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనానికి మనం తిరుమలకి వెళ్తాము. వెళ్ళినప్పుడు అందులో చూసినట్లయితే స్వామి వారి యొక్క గడ్డము దగ్గర ఒక చిన్న మచ్చ ఉంటుంది. అయితే ఆ మచ్చ ఎందుకు ఉంటుందట అంటే ఆ యొక్క గొడ్డలి దాటికి ఆ శిరస్సు అక్కడి నుంచి వేరైనటువంటి ఆ యొక్క విషయం మనకి దాని దృష్టి కనబడుతుంటుంది. అయితే ఈ యొక్క విషయాన్ని లోక కళ్యాణార్థం స్వామివారు మనకి చెప్పిన విషయం ఏంటంటే అంటే, కలియుగములో జనులందరూ కూడాను ఎప్పుడైనాను గాని నేనే గోవును రక్షించేటటువంటి సందర్భం వచ్చినప్పుడు నా ప్రాణాలనే లెక్క చేయలేదు కదా, జనులందరూ కూడాను గోరక్షణార్థులై ప్రతి ఒక్కరు కూడాను రక్షణ చేసే విధంగా ప్రత్యక్షంగా పరోక్షంగా వారి జీవనంలో ఇది ఒక అలవాటుగా మార్చుకోవాలి అని చెప్పి చెప్పకనే చెప్పినటువంటి చక్కటి సందర్భం అది.
అయితే ఇటువంటి సందర్భంలో ఈ యొక్క చక్కటి సంకల్పాన్ని మనం కూడాను ఈ యొక్క మహిమగలటువంటి దేవాలయంలో ఒక చిన్న విషయం, ప్రతి యొక్క నాడు మనకి వారానికి ఒక రోజు ఇక్కడ భజన జరుగుతుంది. ఈ భజన జరిగే క్రమంలో ఒకసారి సంకల్పం చేశాం ఏమిటంటే, అయితే గోవుని మనం రక్షించాలి అంటే మన పూర్వము అగ్నిహోత్రారాధన అని ప్రతి ఒక్క గృహాన జరిగేది. ఈ యొక్క అగ్నిహోత్రారాధన మనం కనీసం సూక్ష్మ రూపంలోనైనా ఈ ఉరుకుల పరుగుల జీవితంలో అందరూ కూడా దీన్ని అలవర్చుకునే ప్రయత్నం చేయాలనే నిపముతోటి ఒక చిన్న ప్రయత్నం చేయడం జరిగిందండి. అయితే ఈ యొక్క దేవాలయం మహిమ ఇక్కడ తెలిసిపోతుంది. చూడండి, ఇక్కడ ఇంత చక్కగా మనం దీన్ని యోజన చేసి ఆ భజనలో ఉన్నటువంటి కొంతమంది మధ్యలో మనం ఆ సంకల్పం అనుకున్నామో లేదో, ప్రతిరోజు కూడాను చిన్న గోమయ దీపం, గో పంచగవ్యాలతోటి చేసినటువంటి దీపం. ఎప్పుడైనా మనం హోమం చేయాలి అని అంటే ప్రాముఖ్యత గోవు లేనిదే హవనం కాదు, ఆవు నుంచి వచ్చిన పిడక లేనిదే హవనం కాదు, ఆవు నుంచి వచ్చిన నెయ్యి లేనిదే స్వాహాకారం హవిస్సు ఇవ్వలేము. అయితే అటువంటి పరిస్థితులలో ఆ యొక్క ఆవు నుంచి వచ్చిన పంచగవ్యాలతో తయారైనటువంటి ఆ యొక్క దీప ప్రమిద ఏదైతే ఉంటుందో ఆ ప్రమిద ప్రతి ఇంటికి చేరాలి అని చెప్పి సంకల్పం చేశాము. కనీసం 1000 గృహాలకు చేరాలి అని చెప్పేసి సంకల్పం చేసి 15-20 రోజులలోనే 150 గృహాలు దాటాము. ప్రతి ఇంటా కూడాను ఈనాడు చూసినట్లయితే ఈ యొక్క దేవాలయ ప్రాంగణంలో దాదాపు అందరూ కూడాను ఈ యొక్క పంచగవ్య దీపాన్ని అగ్నిహోత్రారాధన రూపంలో దాన్ని వెలిగించి ఆ యొక్క సాక్షాత్తు కామధేను అమ్మవారి యొక్క స్వరూపం సురభి అమ్మవారిని ఓం సురభ్యే నమః అనేటువంటి మంత్రముతోటి 11 మార్లు ఆ దీపాన్ని వెలిగించి ఈ యొక్క సురభ్యే నమః అనే మంత్రాన్ని పఠిస్తూ ఆ తర్వాత ఆ యొక్క గో రక్షణ చేసిన ఫలితాన్ని వారు పొందుతూ ఉన్నారు. ఇటువంటి మహిమ కల్పించినటువంటి దేవాలయమే మన యొక్క స్వయంభూ దేవాలయం. ఇంత చక్కటి విషయాన్ని చెప్పడానికి కారణం ఏమిటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ దేవాలయాన్ని దర్శించి ఇక్కడికి ఈ ప్రాంగణంలో మనము ఒక్కసారి తిరిగాము, ప్రదక్షిణ చేశాము అంటే మన మనసులో చక్కటి ఆలోచన కలుగుతుంది. మన జీవన శైలిలో మన యొక్క జీవనం మార్పు చెందడానికి ఏదైనా కల్పన ఇచ్చేటటువంటి కేంద్రము మన యొక్క దేవాలయం. పూర్వం ఏ దేవాలయమైనను గాని ఈ యొక్క జనుల యొక్క హితము కోరి నిర్మాణం చేయబడ్డటువంటిది. ఈ యొక్క జనులందరినీ సమకూర్చి వాళ్ళందరినీ ఒక సంఘటితముగా చేసి ధర్మ మార్గాన్ని నడిపించేటువంటి ఏకైక కేంద్రమే హిందూ సనాతన ధర్మంలో దేవాలయంగా పిలువబడుతున్నది. కాబట్టి అందరం కూడాను ఈ యొక్క నెపంగా ఏనాడైతే గోవుని రక్షించేటటువంటి భక్తుడు కనబడతాడో ఆనాడు ఆ యొక్క గోవిందుడే సాక్షాత్తు వచ్చి ఆ యొక్క భక్తుడికి ఆసరాగా నిలబడతాడు గాక. అందుకనే మనము ఆ 7 కొండలు ఎక్కేటప్పుడు కూడాను ఏ నామాన్ని పిలిస్తే భగవంతుడు పలుకుతాడట అంటే గోవింద అని అనగానే ఎన్ని పేర్లు ఉన్నా గోవింద అనే ఒక నామాన్ని మనం పిలవగానే మాత్రము సాక్షాత్ ఆ పరమేశ్వరుడే దిగి వచ్చి ఏదో ఒక రూపంలో మనకి ఈ యొక్క కష్టాన్ని తొలగించే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి మనం కూడాను ఆ గోవిందుడి మార్గంలోనే ఆయన చూపించిన దారిలోనే ఆయనలాగా ప్రాణాలు ఇవ్వాల్సినంత అవసరం లేదు. కానీ రోజు మనము పంచగవ్యాలను వాడదాము, గోదీపాన్ని వెలిగిద్దాము, అగ్నిహోత్రాన్ని ప్రారంభం చేద్దాము అనేటువంటి ఈ విషయాన్ని ఈ దేవాలయం సాక్షిగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. జై గోమాత. ఓం సురభ్యే నమః. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. నా పేరు ఇంద్ర. మేము బోడుపల్లి ఉంటున్నాం. మేము యాక్చువల్లీ మాది నిజామాబాదు. మేము బిఎల్ నగర్లో ఉన్నాము ఇంతకుముందు. బోడుపల్లి వచ్చి 5 సంవత్సరాలు అవుతుంది. కాకపోతే ఇక ఇంట్లో నుంచి కొద్దిగా బాధ. నా కొడుకు ఇంట్లో నుంచి వెళ్ళిపోయిండు. 8 సంవత్సరాలు అవుతుంది. అంటే వాడికి 19 సంవత్సరాలు వెళ్ళిపోయిండు ఇంట్లో నుంచి. ఇక అక్కడ అన్ని పూజలు అన్ని చేసినా కానీ ఇక్కడికి వచ్చేసరికంటే ఇట్లా ఇక్కడ మల్లన్న గుడి దేవుడు శివాలయం స్వయంభూ అన్నారు. ఇక్కడికి వచ్చిన రోజు అయ్యగారికి, స్వామివారికి, శివుడికి, నందీశ్వరుడికి రోజు మొత్తనే ఉన్నా. కానీ ఎవరికి చెప్పకపోతుంటిని. ఏదో నేను కూర్చుండి మొక్కి దేవుడికి మళ్ళీ నాది నేను ఏడుస్తూ ఉంటే అందరు అన్నారు ఏమైందమ్మా ఏమైందమ్మా అంటే ఇట్లా నా కొడుకు అంటే నీ ఇక్కడ స్వయంభూ ఈయనకు పూజ నువ్వు మొక్కుకో తప్పకుండా నీ కొడుకు వస్తాడు అన్నారు. 5 సంవత్సరాల నుంచి ఆయనకు మొక్కుతూనే ఉన్నా. ఈ వెంకటేశ్వర్లకు ఈ అయ్యవాళ్ళు కూడా చాలా నీ కొడుకు వస్తాడమ్మా తప్పకుండా అసలు అనుకోలేదు. రీసెంట్ గా నా కొడుకు ఉగాది రోజు ఫోన్ చేసిండు వస్తున్నా మమ్మీ అని. నాకు అసలు చెప్పడానికి కూడా తక్కువనే ఈ దేవుడి గురించి. అసలు నందీశ్వరుడు అసలు రోజు ఆయన చెవిలా రోజు ఏదున్నా కానీ అయ్యా దేవుడా నా కొడుకు రావాలి, నా కొడుకు రావాలి. నేను నంది చెవిలో మాత్రం నా కొడుకు అనే అంటుంది. అది తప్పకుండా అసలు నాకు కూడా నమ్మకం లేదు. అసలు నా కొడుకు ఫోన్ చేస్తే అసలు నిజమేనా అనుకున్నా. నా కొడుకు వచ్చిండు. ఇప్పుడు అతను బొంబాయిలో ఉంటున్నాడు.
నాకు చాలా మంచిగా జరిగింది. మళ్ళీ ముఖ్యంగా మా ఈ పంతులు కూడా చాలా సహకరిస్తారు. మనకు ఏ పూజ అయినా కానీ ఏదో ఒక 2 నిమిషాలలో మంత్రాలు చదువుడు ఇట్లా తొందరగా వేయరు వాళ్ళు. మనం ఇచ్చినా ఇవ్వకున్నా వాళ్ళు ఎంత నిదానంగా పూజలు వాళ్ళు. అందుకే ఈ గుడికి అసలు ఎవ్వరు చూడు ఇక్కడికి వస్తే ఇక్కడనే ఉంటారు. అసలు ఒక 10 నిమిషాలు ఇక్కడ ఊర్చుండి వెళ్తారు. ఇప్పుడు కొందరు పంతులు ఆగమాగం చేస్తారు కానీ అట్లా వేయరు మా పంతులు. అసలు నెమ్మదిగా మన గురించి ఇంకా చాలా చెప్తారు. వాళ్ళు ఇచ్చినా ఇవ్వకున్నా ఈ అయ్యగారు కూడా అసలు మాకు నా కొడుకు గురించి చాలా చెప్పిండు. రీసెంట్ గా ఇప్పుడు మా అక్క వాళ్ళ పాప కూడా ఆమె కూడా యుఎస్ వెళ్ళడానికి పూజ చెప్పిండు అయ్యగారు. ఆమె చేసింది నిన్న ఆమెకి వచ్చింది. అసలు ఏ చెప్పినా కానీ అయ్యగారి నోటి నుంచి అది జరుగుతుంది. ఈ పంతులు అందరూ మళ్ళీ ఈ దేవుడు అసలు ఈ వీళ్ళకి చెప్తే అయిపోయి వింటారు. అసలు విన్నారు అన్న మాట కాదు. ఇక అసలు ఎంత చెప్పినా నాకు మాటలు రాక ముఖ్యంగా నా కొడుకు వచ్చిండు. ఇప్పుడు మా పాప పెళ్ళయింది. పాప జర్మనీలో ఉంటుంది. ఇప్పుడు రీసెంట్గా నేను ప్లాట్ కొన్నా. అసలు ఈయనను దలుచుకుంటే మనం ఏదైనా అవుతుంది. చెప్పడానికి ఏం లేదు. ఇక ఏదంటే అదైతుంది అసలు ఇక్కడ ఈ ఆలయం. ముఖ్యంగా ఒక్కరోజు కూడా రేపు ఉగాది అన్న రోజే ఇట్లనే నాకు బాధ అనిపించి నేను ఏడ్చిన. అయ్యో అంత వాడు 19 సంవత్సరాల పిల్లలు కనిపిస్తే అయ్యో నా కొడుకు కదా ఎక్కడున్నాడా అని ఏడ్చిన. బాబా వెనకాలకి వెళ్ళి ఆ బాబాని తలుచుకున్న అంతే. ఆ పాదాల మొట్టి ఇట్లా బయటకు వచ్చిన నా కొడుకు ఫోన్ వచ్చింది. అసలు బాబా కూడా చాలా సత్యం. ఒకరోజు బాబా అది పెదవులు కదిలినాయి తెలుసు. అసలు బాబాది కూడా చాలా సత్యం. అసలు ముఖ్యంగా అసలు బాబా మళ్ళా ఆ నందికి మనం పెట్టి చెవుల ఏది చెప్పినా కానీ ఆయన వింటాడేమో, విని ఆయనకు చెప్తున్నాడేమో అని అనుకోవాలి. చాలా సంతోషంగా ఉంది. నాకు ఒక రోజు నేను ఇట్లనే నాకు సేవ కూడా నాకు తిరుపతిలో కూడా వీళ్ళు అన్నారు, నువ్వు శివుడిగా చేస్తున్నావు కదా ఆయన దగ్గర కూడా వెళ్తావేమో అని అంటే ఆయన దగ్గర కూడా ఫస్ట్ గడప దగ్గరనే నాకు సేవ పడ్డది. ఒక 5 గంటలు ఉన్నా నేను వెంకటేశ్వర దగ్గర తిరుపతిలో. అయితే వాళ్ళు అన్నారు విఐపి వాళ్ళు నన్ను పట్టుకొని, అమ్మ నువ్వు ఎంత అదృష్టమంత్రాలువి. కానీ నేను అప్పుడే చెప్పుకున్నా వెంకటేశ్వరకు నిజంగా సత్యంగా ఆయన ముందర చెప్తున్నా. నేను ఏడ్చినప్పుడు నా కొడుకు ఎక్కడున్నాడు, నేను నిన్ను చేస్తున్నా కదా, పాపం వాడు ఎక్కడున్నాడు, వాడికి అన్నం దొరకాలి కదా పరమాత్మ తండ్రి, నీ సేవ ఇక్కడ నీ ముందరనే ఉన్నా. ఆ లోపల పంతులు ఆమె ఏడవని అని లోపల నుంచి నాకు తీర్థం ప్రసాదం పెట్టిరు వాళ్ళందరూ వచ్చి. ఎంత అదృష్టవంతరాలు అంతే. ఇక నాకు అదే ఇక సంవత్సరంలో నా కొడుకు ఫోను అన్ని. అందుకే అసలు ఎంత చెప్పినా కానీ ఈ గుడి గురించి తక్కువనే. మనం ఉన్న రోజులు మేము సేవ చేస్తాం ఇక్కడ. అంతే. జై శ్రీమన్నారాయణ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. నా పేరు కొత్త దుర్గమ్మ, కొత్త చంద్రయ్య కోడల్ని. అలాగే మా అమ్మగారు చెడిగ చెల్లర, మా అత్తగారు బోడుపల్ల. ప్రత్యక్ష సాక్షిని నేను. ఎందుకంటే చిన్నతనంలో అప్పుడు అక్కడ స్కూల్ ఉండేవి కాదు. ఆ తర్వాత బోడుపల్లకి రావాలి చదువుకోవడానికి. అక్కడ స్కూల్ లేక అక్కడ ఎట్లాంటి సౌకర్యం లేదు, బస్సు సౌకర్యం లేదు. అప్పట్లో 50 ఏళ్ళ కిందట మాట నేను చెప్పేది. అప్పట్లో ఈ స్కూల్కి వచ్చేటప్పుడు ఈ శివాలయం అనేది నేను 10 ఏళ్ళు ఉన్నప్పుడు ఎప్పుడో తాతల పొలాలు ఇవి. ఆ పొలాలలో నీళ్లు శివాలయం పైనుండి స్వయంభూ నేను విన్న మాట చెప్తున్నాను. అప్పటి తాతలదే విన్న నేను. 50 ఏళ్ళ కింద విన్న మాట ఇది. అప్పుడు ఆ లింగం పై నుంచి నీళ్లు వస్తాయి. ఇక్కడ నీళ్ళు అంటే గ్లాస్ నీళ్ళు కూడా ఇవ్వకపోయే పరిస్థితి ఉంది బోడుపల. అన్నమైనా పెట్టే పరిస్థితి ఉంది కానీ నీళ్ళు ఇచ్చేవారు కాదు. అట్లాంటప్పుడు ఈ మాన్యాలు ఒక్కొక్క కులానికి ఒక్కొక్క మాన్యం అని ఉండే. ఇక్కడ అన్ని పొలాలు అన్ని కులాల వరకు మాన్యాలు ఇక్కడి నుంచి మేడిపల్లి వరకు ఈ శివాలయం నుంచి నీళ్లు ఎల్ల నీళ్ళే అందరు తాగడానికి, వ్యవసాయానికి అన్నిటికీ ఇచ్చిండు శివయ్య ఈ నీళ్ళని. ఇంకా కూడా ఇప్పుడు కూడా ఇక్కడ నీళ్ళు వరద ఉంటది శివుని ముంగట. ఇది స్వయంభూ కాబట్టి అప్పట్లో ఇది ఎంతమంది కొడుకులురో అప్పుడు పంచుకురు. వాళ్ళ పాలుకు వచ్చింది ఎవరికి, సత్యనారాయణ రెడ్డి అని, అమ్మసాని సత్యనారాయణ రెడ్డి వంతుకు ఈ పొలం వచ్చింది. అప్పుడు ఆయనకు శివాలయం కట్టాలన్న దృష్టికి వచ్చి పంతులు వారిని పిలిపించి అప్పుడు మందిరం నిర్మించిండు. అంతకు మొదలు తాతలు కట్టలేదు. అప్పటి నుంచి ఇంతవరకు వచ్చింది. ఆనాటి నుంచి శివాలయము కట్టిన తర్వాత ఇప్పుడు కొండలరెడ్డి గారు, అమ్మసాని కొండలరెడ్డి ముని మనుమడు,
పరంపరంగా ఇట్లాంటి సేవలు ఎన్నో రోజు రోజుకు ఎన్ని కార్యక్రమం అంటే ఏ రోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క పవిత్రమైన కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. అలాగే ఇక్కడ అయ్యగారు కూడా ప్రతి ఒక్క రోజు విశేష పూజలు చేయబడుతున్నది. ఏ పండుగకు ఏ సీజన్లో ఆ పండుగలు చేస్తున్నారు. అలాగే భక్తులకు కూడా ఎన్నో నమ్మకాలు స్వయంభూ కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి దర్శించుకోవడానికి ఎంతో మంది మక్కువ చూపిస్తారు. కాబట్టి బోడుప్పల మున్సిపల్ ఆఫీస్ నుంచి ఇక్కడ హై స్కూల్ నుంచి ఇక్కడికి వస్తే అందరికీ షేర్ చేస్తారు. ప్రతి ఒక్కరు ఏ జిల్లా నుంచి అయినా రావచ్చు, ఏ ప్రదేశం నుంచి అయినా రావచ్చు, అందుబాటులో ఉన్నది. కాబట్టి పాత శివాలయము ఇక్కడ ఎన్నో మహా పూజలు జరుగుతున్నాయి. ఇంతకుముందు అయ్యగారు చెప్పినట్టు శ్రీశైలంలో ఎలా జరుగుతుందో ఇక్కడ కూడా అలా జరుగుతుంది. అదే కాకుండా సోమవారం ప్రత్యేక భజన కార్యక్రమం జరుగుతుంది. అభిషేకం అయితే పొద్దున్న 4 గంటలకు స్టార్ట్ అయిందంటే ఆ అభిషేకం చూడడానికి కళ్ళు సరిపోవు, అంత బాగా విశేషంగా అభిషేకము ఎన్నో రసాలతోటి, ఎన్నో పూజలతోటి, పండ్ల రసాలతోటి, మరి అలాగే బోరాంబ మాత బోరాంబ కూడా ఇక్కడ ఉన్నది. ఆమె కూడా శ్రీశైలం ఉన్న బోరాంబ ఎట్లా అన్న సంతర్పణ చేస్తారో అలాగే అన్నంతోటి అభిషేకం చేసి ఇక్కడ ఎన్నో పూజలు అందుకుంటుంది. అలాగే ఆంజనేయ స్వామికి ప్రతి మంగళవారం కూడా హనుమాన్ చాలీసు ఉంటుంది. మీ భక్తి టీవీకి నా యొక్క ధన్యవాదాలు. భక్తి టీవీ అందరు చూసి ధరించి అందరు రావాలని కోరుతున్న భక్తులకు సౌకర్యంగా ఉంది కాబట్టి ఆ శివమయం అందరి మీద చూపించాలని, అమ్మవారి దయ ప్రతి ఒక్కరి మీద ఉండాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు చాలా ధన్యవాదాలు. భక్తులకు కూడా నా యొక్క నమస్కారాలు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. నా పేరు హరిత. నేను ఈ గుడి వెనకాల ఉంటాను. మాది ఆర్ఎన్ఎస్ కాలనీ. ఇందాక ఒక భక్తురాలు వైబ్రేషన్స్ అన్నది. మేము 2016లో వచ్చాము ఇక్కడికి. మాకు కూడా తెలీదు, ఏదో చిన్న గుడి ఉంది ఇక్కడ, మన కాలనీలో గుడి ఉంది ఇక్కడ చిన్నదని మా వాళ్ళు తెలిసిన వాళ్ళు చెప్పారు. ఇదిగో భావన ఆంటీయే చెప్పారు ఇక్కడ గుడి బాగుంటుంది మహిమగలది అని. సరే అని చెప్పి నాకు పీసీఓడి వచ్చింది అనమాట. సడన్ గా పీసీఓడి వస్తే నాకు ఒకటి అబార్షన్ అయింది. అయితే నేను ఇంకేం చేశాను, కొంచెము బాగా సాడ్ ఫీల్ అయిపోయి అబార్షన్ అయింది, అయ్యో నాకు మళ్ళీ పిల్లలు కలగరు అన్న ఇదిలో కార్తీక మాసము, ఆ మాసంలో కార్తీక మాసం వచ్చింది. నాకు ఎప్పుడు కార్తీక మాసం ముందు నెల ఎప్పుడో అబార్షన్ అయింది. సరే అయితే ఇంకా దండం పెట్టుకున్నా అనమాట. ఈ గుడికి వచ్చి తెలిసిన వాళ్ళతో వస్తే ఈ గుడికి వచ్చి దండం పెట్టుకున్నా, నాకు పిల్లలు కలగాలి, నాకు అబార్షన్ అయింది, పీసీఓడి తగ్గించాలి అని చెప్పి. సరే అని రోజు వచ్చి 6 ఇక్కడ ఆకాశ దీపం, ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే టైంకి 6 ఆకాశ దీపం పెట్టేస్తారు. ఆ దీపంలో నేను రోజు నూనె పోసుకుంటూ అందరికీ భక్తులందరికీ ఛాన్స్ ఇస్తారు నందులో నూనె పోసుకోవడానికి. అలానే రోజు ఏ కార్తీక మాసం ఎప్పటిదాకా ఉందో అప్పటిదాకా రోజు వచ్చి నూనె పోసుకొని దీపం వెలిగించుకునేదాన్ని. వెలిగించుకున్న 1 సంవత్సరానికి అట్లా నాకు కన్సీవ్ అయ్యానని న్యూస్ తెలిసింది. అదే పెద్ద ఇది. ఇక్కడ దండం పెట్టుకున్న ఎవరైనా వాళ్ళ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. అందుకు నేనే నిదర్శనం. నాకు అసలు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉండేవి, ఇంతకుముందు బాగా ఇదిగా ఉండేదాన్ని. కానీ ఇక్కడికి వచ్చి ప్రతి సంవత్సరం కార్తీక మాసం ఖచ్చితంగా మాకు అది బాగా ఇష్టం. కార్తీక మాసం వచ్చి ఏ పనులున్నా ఎన్ని పనులున్నా వచ్చి ఫస్ట్ ఆకాశ దీపం పెట్టుకొని నూనె పోసుకొని అక్కడ దీపం పెట్టుకుంటే నిజంగా ఎన్ని మిరాకిల్స్ జరుగుతాయంటే, ఒక ఎగ్జాంపుల్ నేనే. మళ్ళా ఫస్ట్ది అయింది, మళ్ళీ మా పెద్ద పాప పుట్టింది, మళ్ళీ సెకండ్ దానికి టాబ్లెట్స్ వాడాలి అన్నారు, మళ్ళీ అలాగే చేశాను. ఈసారి మంచిగా ఏ ఇది లేకుండా మరి రెండో పాప కూడా పుట్టింది. కాబట్టి ఈ గుడికి ఎంత మహిమ అంటే అది చెప్పలేదు, అది మాటల్లో చెప్పడానికి కూడా రాదు. ఒక్కసారి వచ్చి ఎవరన్నా అన్ని దేవుళ్ళు ఒకటి ఇదేనే కాదు, ప్రతిదీ శివయ్య అయితే ఎంత మహిమగల అంటే ఆ వైబ్రేషన్స్ అసలు మనం తట్టుకోలేం. శివరాత్రి రోజు కానీ మన కార్తీక మాసంలో రోజుకొక హనుమాన్ చాలీసా ఏదున్నా ఏది చేసినా అసలు మర్చిపోలేం అనమాట. ఆ వైబ్రేషన్స్ అసలు మామూలుగా ఉండవు.
కాబట్టి అందరూ ఒకసారి అని కాదు, మీరందరూ వచ్చి ఒకసారి ఈ ఆలయాన్ని దర్శించుకొని ఒకసారి వెళ్తే నిజంగా జరుగుతుంది. మీరే నెక్స్ట్ ఇయర్ వచ్చి ఇదే టైంకి మీరే చెప్తారు ఇలా అయింది అని. థ్యాంక్ యూ. ఓం నమ శివాయ. 2007 నుంచి నేను ఈ దేవాలయంలో సేవ చేసుకుంటున్నాను. అప్పటి నుంచి ప్రతిరోజు ఇక్కడ నాకు జరిగే అనుభవాలు కానీ, నాతో అందరూ వచ్చి పంచుకునే విషయాలు కానీ అన్నీ చాలా విచిత్రమైనవి, నమ్మతగినవి కూడా. అందరూ వచ్చి నాతో మేము ఇలా చేసుకున్నాం, ఇలా అయింది, ఇలా అవుతుంది అని చెప్పేసి చెప్పడం, అవన్నీ నేను వేరే వాళ్ళకి చెప్పడం, వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి చేసుకోవడం. మా ఇల్లు ఈ గుడి పక్కనేనండి. నేను ప్రత్యేకంగా స్వామివారి దర్శనం చేసుకోవడం కూడా జరిగింది. అమ్మవారి అలికిడి కూడా నేను విన్నాను. అది 3 గంటల తెల్లవారుజామున 3 గంటల సమయంలో అమ్మవారి ఇక్కడ నేను ఆవిడ ప్రత్యేక నడక శబ్దాలు చూస్తూ నాకు భయం వేస్తుందమ్మా, నన్ను భయపెట్టకు అని చెప్పేసి నేను వేడుకోవడంతో అప్పటి నుంచి నాకు కొంచెం ధైర్యం కలిగి నేను ఇక్కడ ప్రతి నిమిషం సేవ చేసుకుంటూ నాకు ఉన్న ఊపిరి ఆగిపోయేంత వరకు ఈ దేవాలయంలో సేవ చేసుకునే భాగ్యాన్ని నాకు కలిగించమని శివుణ్ణి నేను వేడుకున్నాను. ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి అభిషేకాలు అవి ఇవి అని దేవుడికి మొక్కడం కాదు, ఈ దేవాలయంలో అడుగు పెడితే చాలు ప్రతి ఒక్కరికి వైబ్రేషన్స్ తెలుస్తాయి, వాళ్ళకి జరిగిన నిదర్శనాలు వాళ్ళే తెలుసుకుంటారు. అలా నేను చాలా విన్నాను. మా ఇంట్లో రెంట్కున్న ఆమె ప్రాబ్లంతో పడుతుంటే నేను చెప్పాను, నువ్వు అవన్నీ వదిలేసి ఒకసారి శివాలయం దగ్గరికి వెళ్ళి దేవుడితో నువ్వు మాట్లాడు, నీ ప్రాబ్లం దేవుడికి చెప్పుకున్నావు అనుకో, దేవుడి ద్వారా నీకు పరిష్కారం దొరుకుతుంది అంటే తను ప్రతిరోజు అలా చేసి తను ఏ ప్రాబ్లం అయితే ఎదుర్కొంటుందో ఆ ప్రాబ్లంకి రిజల్ట్ దొరికి వచ్చి నాతో చెప్పింది, ఏమంటే మీరు చెప్పినట్టు నాకు ఇది జరిగింది అని చెప్పి తను ఏడ్చుకుంటూ మాట్లాడి తను ఇప్పుడు ఈ రోజు ఇక్కడికి రాలేకపోయింది. అలాంటివి ప్రత్యేకంగా నేను చాలా చూశాను. అందుకోసమని ఈ శివాలయం అంటే నాకు చాలా చాలా అభిమానం. థ్యాంక్ యూ. మేము ఇక్కడ ఆర్ఎన్ఎస్ కాలనీలో ఉంటామండి. 12లో వచ్చాము. అయితే అప్పుడు ఇక్కడ ఈ టెంపుల్ అంతా ఒక మల్లన్న గుడి ఒక్కటే ఇది కట్టేసి ఉన్నది, మిగతావేవి కట్టలేదు. భ్రమరాంబికా దేవి గుడి ఉంది అంతవరకే, ఇదంతా కాలేదు. అప్పుడే వచ్చినప్పుడు నిదానంగా డెవలప్ అవుతా వచ్చింది. తరువాత ఆయనని ఒకరోజు మేము తెల్లవారుజామున ఇక్కడ సాక్షాత్తు ఆయన ఉన్నాడు అని చెప్పడానికి ఒక నిదర్శనం అండి. అది ఏంటంటే తెల్లవారుజామున నేను టూర్ వెళ్తున్నా కార్తీక మాసంలో, వెళ్ళేటప్పుడు స్వామికి ముందు దర్శనం చేసుకొని వెళ్దామని 4 గంటలకప్పుడు వచ్చినానండి గుడిలోకి. వచ్చి కిటికీలో నుండి చూస్తే స్వామి ఫేసు, మీసాలు, కళ్ళు అన్ని, నోరు అన్ని ఉన్నాయి లింగానికి, అన్ని ఉండి స్వామి కళ్ళు కదుపుతున్నాడు. ఆ దర్శనం ఆ విధంగా అయ్యేసరికి నాకు కొంచెం భయం వేసింది. ఏంటి అనేసి భయం వేసి నేను వెంటనే వెళ్ళిపోయినాను, పక్కకి వెళ్ళిపోయి గేట్ దాకా వెళ్ళి మళ్ళీ ఎందుకు నేను భయపడాలి, స్వామికి భయపడడం ఏంటి నేను అనేసి మళ్ళీ వెనక్కి వచ్చినా. నేను వెనక్కి వచ్చి ఆ కిటికీలో నుండి మళ్ళీ చూస్తే ఇంకా ఏమీ లేదు, లింగమే ఉంది ఓన్లీ, ఇంకా ఆ రూపం ఏదీ లేదు. అంటే ఆయన ఇక్కడ స్వయంగా ఇక్కడ వెలిసి ఉన్నాడు, నిజంగా ఆయన ఇక్కడ సంచరిస్తున్నాడు అని చెప్పడానికి ఇది నిదర్శనం అండి. ఇంకా ఇంతకంటే నిదర్శనం ఏదీ లేదు. ఇంకా మంగళవారము సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు చేస్తారు. ప్రతి ఒక్కరూ కూడా వచ్చి మాకు ఈ పనులు అయినాయి, మేము అనుకున్నాము, అభిషేకాలు చేయించినాం 5 వారాలు 7 వారాలు 9 వారాలు పంతుళ్ళు చెప్పినట్లు చేయించినాము. చేయించినందువల్ల మాకు ఫలితం కలిగింది అని చెప్పిన వాళ్ళే కానీ చెప్పని వాళ్ళు ఎవ్వరూ లేరు. అది ఇంకా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇక్కడ స్వామివారు చాలా మహిమగల దేవుడు. ఏమిటంటే నాకు అనుకున్న పనులు ఒక 2-3 జరిగినాయి. ఏ విధంగా అంటే నేను మా బాబు గురించి మొక్కుకొని 41 డేస్ అభిషేకం చేశాను. ఆ 41 డే రోజే ఆయనకు జాబ్ వచ్చింది. నా ద్వారా ఒక 10 మందికి కూడా చెప్పాను ఇలా జరిగింది అని. చెప్తే వాళ్ళు కూడా ఆ విధంగానే 41 డేస్ స్వామివారికి అభిషేకం చేశారు. వాళ్ళ పిల్లలకు కూడా జాబ్లు వచ్చాయి. ఇంకొకరికి చెప్పాను, వాళ్ళు కూడా వాళ్ళ బాబుకు పెళ్లి కాకుండా ఉండడం వల్ల
చాలా బాధపడుతూ ఉంటే ఇక్కడ స్వామివారు చాలా మహిమ గలవారు అని చెప్తే వాళ్ళు కూడా వచ్చి పూజ చేశారు. వాళ్ళ బాబుకు కూడా పెళ్లి జరిగింది. 2017లో మేము ఇల్లు స్టార్ట్ చేసాము. ఇక్కడికి వచ్చాము బోయిన్పల్లి నుండి. తర్వాత మాకు 2018లో మా ఇల్లు కంప్లీట్ అయింది. మేము అప్పటి నుండి 2018 నుండి ఈ దేవాలయానికి వస్తున్నాము. మాకు ఇల్లు కట్టడం జరిగింది. మాకు మిరాకిల్ ఏమంటే మా వారు డయాలసిస్ అయింది 2 times 2020లో. డయాలసిస్ అయిన తర్వాత 3rd డయాలసిస్ నుండి నేను 2018 నుండి ఈ శివాలయానికి వస్తున్నాను. మా వారికి డయాలసిస్ కంప్లీట్ గా రాకుండా తగ్గిపోయింది. దాని తర్వాత మాకు కోవిడ్ వచ్చింది నలుగురికి. మేము చాలా సీరియస్. నలుగురికి కోవిడ్ వచ్చిన తర్వాత నేను 1 year ఈ శివాలయానికి శివునికి అభిషేకము సత్యనారాయణ వ్రతానికి కూర్చుండేదాన్ని. 2020లో మాకు కోవిడ్ వచ్చింది 21లో. మేము దాంట్లోకి వెళ్ళి నలుగురు, నా 2 అమ్మాయిలు, ఒక అమ్మాయి US లో ఉంటుంది, ఆమె కూడా వచ్చింది ఇక్కడ. 2021లో మాకు చాలా సీరియస్ గా వచ్చింది. నాకు బ్లాక్ ఫంగస్ కూడా వచ్చింది. ఆ స్వామి దయ వలన ఇప్పుడు చెప్పినట్టు ఆ బాబు గోవుల సేవ చేస్తాను నేను. ఆ గోవుల దయ వలన నాకు 2020లో మేము కోవిడ్ నుండి రక్షించబడము. ఈ మహత్యం ఏమంటే ఈ వెంకటేశ్వర స్వామిది ఈ శివాలయం మహత్యం ఏమంటే చాలా విశేషమైనది. మేము ఒక్కరు కూడా ఏమి కాకుండా బయటకు వచ్చామండి. చాలా అంటే చాలా సీరియస్ ఇది. మా ఫ్యామిలీకి జరిగిన మిరాకిల్ ఇది. నేను ఎప్పుడైతే 2018లో ఇక్కడ రావడం మొదలు పెట్టానో నాకు అనుకోకుండా నేను G+1 వేస్తానన్న ఇల్లు చాలా బ్రహ్మాండంగా ఇల్లు కట్టడం జరిగింది. మా వారికి డయాలసిస్ తగ్గడం జరిగింది. మాకు కోవిడ్ వచ్చి మేము సీరియస్ గా చాలా బయటపడడం జరిగింది. నా పిల్లలతో నా పాప పెళ్లి అయింది. నా 2 అమ్మాయిలు అమెరికాలో ఉంటారు, మేము ఇక్కడే ఉంటాము బోడుపల్లి RNS కాలనీలో. మాకు అన్ని మిరాకిల్సేనండి. మేము ఇప్పటికీ అప్పటి నుండి ఇప్పటి వరకు జరుగుతూనే వస్తున్నాము. ఇక్కడ నిత్యం భోజనాలు అయ్యప్పలకి చాలా బాగా పెడతారు. అన్ని సేవలు కూడా చేసుకుంటాము. మాకు ఇది జరిగిన మిరాకిలు. ఇది భగవంతుడు స్వయంభుగా ఇక్కడ వెలిసి ఉన్నాడు అనడానికి ఇది నిదర్శనం అండి. ఇది నిజమైన నిదర్శనం. ఏంది అంటే మేము ప్రత్యక్ష సాక్షులము. దానికి ప్రాణాలతోనే ఉన్నాము. ఈ భగవంతుని దగ్గరికి వస్తున్నాము. ఈ స్వయంభు పరమేశ్వరుని దగ్గరికి, లక్ష్మీనారాయణుల దగ్గరికి రావడం అనేది ఆయన ఇచ్చిన అనుగ్రహం. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణం, స్వామి శరణం స్వామి. ముందుగా భక్తి ఛానల్ వాళ్ళకు అయ్యప్ప మాలధారణ వాళ్ళ తరపు నుంచి భక్తి ఛానల్ వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఈ యొక్క గుడిని ఒక ప్రపంచంలోనూ ఇలాంటి పాత గుడులు అంటే పురాతన గుడులు అంటే మా బోడుపల్లో ఈ యొక్క స్వయంభుకి మల్లికార్జున స్వామి ఆలయం అంటే చాలా పవిత్రత ఉందండి. దీనికి ఒక పేరు ఉంది. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా ఈ యొక్క మల్లికార్జున స్వామి ఆలయం అనేది చాలా గొప్పగా మా పెద్దలు చెప్పేవాళ్ళు. ఇక్కడ ఒకటే ఆలయం అనేది లేకుండే. స్టార్టింగ్లో ఏముండే అంటే ఒక నాగరాజు అనే తిరుగుతుండే అనేసి మా నాన్నలు మా తాతలు చెప్పేవారు. ఆ నాగరాజు కూడా ఎట్లుండే అంటే చాలా పొడుగ్గా, ఇప్పుడు స్వామివారి వెనకాల ఎలా కీర్తించారో అలాగే ఉండే. ఇది ఒకటి పర్రే సొరకే అనేది దీనికి ఒక పేరు ఉండే. ఆ పర్రే సొరకరికించి నాగరాజు వెళ్తూ ఉండే అన్నమాట. నేను కూడా చిన్న ఉన్నప్పుడు చూశాను. దీని ప్రత్యేకత ఏంటో చూడాలనుకుంటే నాకు చాలా భయం వేసింది. ఇదంతా గడ్డి ఉండే, గడ్డి పొలాలు ఉండే మొత్తం. ఈ గడ్డి పొలాల్లో ఆ నాగరాజు తిరుగుతూ ఉంటే ఆ గడ్డి ఇట్లా మలకలు పడుతూ ఉండే. ఆ మలకలు పడుతూ ఉంటే అప్పుడు ఓహో ఇక్కడ ఈ నాగరాజు అనే స్వామి తిరుగుతుంటాడు, ఈ ఏరియాకి పోవద్దు. ఆ నాగరాజు తరపు నుంచి ఒక చిన్నగా స్వయం పర్యటకులకు సొరకే ఉండే. ఆ పయ్య సొరకాయలకించి ఒక బండరాయి ఉండే. ఆ బండరాయికి స్వయంగా ఈ స్వామివారి నిలిచారని మా పూర్ణికులు చెప్తుంటారు. నేను కూడా చూశానండి. దీనికి ఒక ప్రత్యేకత అంటే స్వయంభుకి మల్లికార్జున స్వామి అంటే చాలా ప్రత్యేకంగా ఈ గుడిలో లోపల అడుగు పెట్టగానే ఒక వైబ్రేషన్ అనేది ఏర్పడుతుంది స్వామి. నేను చాలాసార్లు గమనించాను. ఈ గుడి లోపల అడుగు పెట్టగానే ఒక వైబ్రేషన్ అనేది కనిపిస్తుంది నాకు. అంటే మేము మ్యాక్సిమం దగ్గర ఈ ఒక్కొక్క గుడి ఒక్కొక్క ఇయర్లో స్వామివారి కట్టించేవారు ఆయన, ఈ యొక్క ఆలయ చైర్మన్.
పాపం ఆయన స్వర్గీయులైన ఆయనకు మేము రుణపడి ఉంటాము. ఎందుకంటే ఈ స్వయంతంగా 1 ఎకరం 2 ఎకరాల ల్యాండ్ ఇచ్చి స్వయంగా అన్ని గుళ్ళు ఆయన స్వయంగా ప్రతిష్ఠించారంటే ఆ స్వామికి మేము అందరము రుణపడి ఉంటాం స్వామి. వాన సొంతం జాగాలో ₹1 ఎవరి దగ్గర వసూలు చేయకుండా ఆయన సొంత డబ్బులతోని ఇన్ని ఆలయాలు నిర్మించానంటే ఆయనకు మేము ఎప్పుడు వెళ్ళవేళలా రుణపడి ఉంటాము. ఆ భగవంతుణ్ణి మేము ప్రార్థిస్తాం. కానీ ఆయన త్వరగా దేవుని దగ్గర తీసుకెళ్లారు. ఆ స్వామిని ఎప్పుడు మేము జ్ఞాపకార్థం పెట్టుకుంటామండి. అలాంటి స్వాములకు ఎంతో పుణ్యం చేసుకొని మేము రుణపడి ఉన్నాము. అలాగే ఈ అయ్యప్ప స్వామి అనేది 2011లో ప్రతిష్ఠించారు ఆ పెద్ద మనిషి. అప్పటి నుంచి ఈ యొక్క గుడిలో స్వాములందరూ మాలధారణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. అయ్యప్ప స్వామి పూజలు ప్రతి సంవత్సరము మండల పూజ అనేది నిర్వహిస్తాము. మొన్న గతంలో పోయిన నెల ఈ నెల 6వ తారీఖు రోజు మండల పూజ నిర్వహించాము. ఈ యొక్క అన్నదానం కార్యక్రమం కూడా ఇక్కడ నిర్వహిస్తారు స్వామి అందరి సహకారాలతో. 2017 నుంచి ఒక అన్నదాన కార్యక్రమం మళ్ళీ స్వయంభుకి మల్లికార్జున స్వామి ఆలయంలో అన్నదాన కార్యక్రమం స్థాపించాము. ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి ఈ ఆలయ కమిటీ చైర్మన్ గారు కూడా మాకు చాలా సహకరిస్తారు. భక్తులు కూడా సహకరిస్తారు స్వామి. ప్రతి ఒక్కరూ అన్నదాన కార్యక్రమంలో సహకరిస్తారు. ఈ యొక్క టెంపుల్ అనేది చెప్పుకోవాలంటే చాలా ఉంది, కానీ చాలా అంటే చాలా పవిత్రత అండి స్వయంభుకి మల్లికార్జున స్వామి ఆలయంలో. స్వయంభుకి మల్లికార్జున స్వామి కాకుండా మళ్ళీ వెంకటేశ్వర స్వామి, మళ్ళీ సీతారామ స్వామి, అమ్మవారు, సాయిబాబా, ఆంజనేయ స్వామి, నవగ్రహాలు ఇన్ని స్థాపించిందంటే ఆ స్వామికి మేము ఎప్పుడు కూడా రుణపడి ఉంటామని ఈ యొక్క భక్తి టీవీ ఛానల్ వాళ్ళకు ధన్యవాదాలు చెప్తున్నాం స్వామి. ఇవే కాకుండా మీరు ముందు ఈ యొక్క టెంపుల్ కూడా చాలా ముందుకు తీసుకెళ్లాలని మీ ద్వారా కోరుతాను స్వామి. ఓం నమః శివాయ. హర హర మహాదేవ్ శంభో శంకర. మన ఇది స్వయంభూ శివాలయానికి మెయిన్ ముఖ్యంగా శివలింగం వెలిసిన దేవుడు ఇక్కడ నుంచి వెలిసింది. మనకు ఇది మొత్తం సూత్రధారం ఉంది. ఇక్కడ నుంచి వెలిసి మనకు గర్భగుడి లోపల శివయ్య కనిపించింది. ఇక్కడ అంటే మనకు అక్కడ చిన్న జగ ఉంది. అక్కడ నుంచి పాము లోపల వస్తుంది. జనం చూసి భయపడింది. భయపడిన తర్వాత మనం లోపల నుంచి బంద్ చేసిన తర్వాత, ఎందుకంటే జనం వస్తే మన గుడి భక్తుల దేవుడు కనిపిస్తుంది. జనం లేకపోతే ప్రశాంత దేవుడు ఉంటుండే. అప్పటి నుంచి లోపల బంద్ చేసిన. ఇక్కడ నుంచి పాము గద్ది పాము కట్టిన. పాము చూస్తే పాము రావు. మన స్వయంభూ ఇక్కడ నుంచి వెలిసిన తర్వాత లోపల మనకు స్వయంభూ కనిపించింది. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. అప్పట్లో బోడుప్పల్లో నేను 100 సంవత్సరాలు 200 సంవత్సరాల ముందు నుంచి విన్న మాట చెప్తున్నాను. నాకు ఇప్పుడు 63 ఏళ్ళు. 50 ఏళ్ల కింద నేను విన్న మాట ఏంటంటే, ఇక్కడ శివలింగము ప్రత్యక్షంగా స్వయంభూగా వెలిసినప్పుడు ఆ తాతల నాటి మాట. అప్పుడు వెలిసినప్పుడు ఇక్కడ లింగం పై నుంచి ఒక పాము ఉండేది. ఇలాగే పాము ఎప్పుడు నీడనిస్తుండే ఆ లింగానికి. ఆ లింగం పైన నీళ్లు, బోడుపల్లో మంచి నీళ్ళు అంటే చాలా కరువు ఉండేది అప్పట్లో. ఎవరు గ్లాస్ నీళ్ళు కూడా ఇవ్వని పరిస్థితిలో అప్పుడు పొలాలు పండినాయి. ఈ నీళ్ళ వల్లనే ఇక్కడ బోడుపల్ల ఏరియాలో మొత్తం పంటలు పండి మేడిపల్లికి వెళ్ళే నీళ్లు. అప్పట్లో మేము ఈ స్కూల్కి వచ్చి బోడుపల్ల ఆ నీళ్లు తీసుకొని తాగేటప్పుడు అసలు పాల లాంటి నీళ్లు ఉండేవి. ఆ నీళ్లు 1 సంవత్సరం తాగిన నేను ప్రత్యక్ష సాక్షిగా చెప్తున్నా. ఈ లింగం పై నుంచి నీళ్లు బోడుపల్ల పొలాలన్నీ వారి మేడిపల్లికి వెళ్ళినప్పుడు ఇప్పట్లో కూడా ఇక్కడ నీళ్లున్న ప్రదేశము ఇప్పుడు అయ్యగారకు అప్పుడప్పుడు గలగల సప్పుడు నీళ్ల సప్పుడు వినపడుతుంది. ఇది మహిమగల్ల శివాలయం కాబట్టి ఎందరికో మహిమలు చూపించే ఆ శివమయము ఎంత గొప్పదో చెప్పలేనంత ఉన్నది. సాక్షాత్తు నేనే 1 సంవత్సరం తాగిన కాబట్టి ఆరోగ్యంగా ఉన్నాను. మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలంటే శివుని దర్శించుకొని స్వయంభూ మల్లికార్జున స్వామి, పాత మల్లికార్జున స్వామి దేవస్థానం దర్శనం చేసుకోవాలని కోరుతూ, అప్పట్లో అమ్మసాని సత్యనారాయణ గారు ఆయనకు వచ్చిన జాగలో ఈ స్థలం అంతా సొంతం ఆయన కట్టించాడు. ఇప్పుడు తన కొడుకు ఇక్కడ నిర్వహించే కార్యక్రమాలన్నీ తన కొడుకే చేస్తుండు. తాతల నాటి పరంపరంగా వచ్చి మునిమన్మలకు మునిమన్మడు అయిన మునిమన్మడు ఇప్పుడు పాలన సాగిస్తుండు. పూజలన్నీ ప్రతి ఒక్క పూజ ఇక్కడ విశేషంగా రోజొక్కొక్క విశేషంగా పూజలు జరుగుతాయి. ఇక్కడ ఎన్నో అభిషేకాలు జరుగుతాయి. అలాగే శివునికి ఎన్ని కార్యక్రమాలు చేయాలో, అమ్మవారికి ఏ పూజలు చేయాలో అన్ని శాస్త్ర ప్రకారంగా ఇక్కడ చేస్తారు.
భక్తులందరూ రావాల్సిందిగా అందరి భక్తులకు ఆ స్వామి వారి కోరిక నెరవేర్చాలని, అందరి కోరికలు నెరవేర్చాలని కోరుతూ అందరికీ ఆయుష్ పెరగాలని ఆ శివయ్యకి ప్రార్థనిస్తూ, అలాగే భక్తిధామం టీవీ వాళ్ళకు కూడా ఆ శివయ్య ఆజ్ఞ ఉండాలని, ఎప్పటికీ ప్రపంచంలో ఉన్న భక్తులందరికీ ఆయన చల్లగా చూడాలని కోరుతూ మీ అందరికీ ధన్యవాదాలు. స్నానం సమర్పయామి. ఓం మధుకాకారితాయ దే మధుచరంతి. ఇదే దేవాలయంలో మరో ఉపాలయంగా శ్రీ సీతా లక్ష్మణ హనుమత్ సమేత శ్రీ రామచంద్రమూర్తి వారు భక్తులకు దర్శనమిస్తారు. జై శ్రీరామ్. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఓం హర హర శివ శంభో శ్రీ శివ శివ హర శంభో భక్తవ శంకర దేవా భవములు నడచగరావా హర హర శివ శంభో మహారతి గై కొనుమా. చూసారు కదండి, భక్తిధామం సమర్పించు మన దేవాలయాలు కార్యక్రమంలో భాగంగా ఇవాళ మనం సందర్శించిన స్వయంభూ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి దేవస్థానం విశేషాలు, తదుపరి ఆలయ విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. సర్వే జనాః సుఖినో భవంతు.